మహాకవి గురజాడ వెంకటప్పారావు జయంత్యోత్సవాన్ని ఈ నెల 21వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి ఆదేశించారు. ఉత్సవ నిర్వహణపై సంబంధిత అధికారులతో తమ ఛాంబర్లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహాకవి గొప్పతనాన్ని చాటే విధంగా ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు. ఆదివారం ఉదయం 9 గంటలకు గురజాడ స్వగృహంలో కార్యక్రమాన్ని ప్రారంభించాలని, అక్కడి నుంచి గురజాడ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం పూలమాలలతో మహాకవికి ఘనంగా నివాళులర్పించాలని సూచించారు. గురజాడ విరచిత దేశభక్తి గేయాలను ఆలపించేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ తమకు అప్పగించిన బాధ్యతలను ఖచ్చితమైన ప్రణాళికతో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి, పర్యాటక అధికారి కుమారస్వామి, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, డిఈఓ మాణిక్యం నాయుడు, డిఎస్పీ గోవిందరావు, డిపిఆర్ఓ గోవిందరాజులు, ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపల్ మండపాక నాగలక్ష్మి, గురజాడ కుటుంబ సభ్యులు, ఇందిరా తదితరులు పాల్గొన్నారు. 9 గంటలకు రావాల్సిన వాళ్ళందరూ లిస్ట్ చేసేసుకొని వీళ్ళు వస్తారు అది చేసేసుకున్నాం. 9 అలంకరణ ఓకే వారి విగ్రహం కాంస్య విగ్రహం వరకు ఊరేగి పూలాలంకరణ అంతే కదా, తర్వాత ఏం లేదు అక్కడ ఏం లేదు. సో కాంస్య విగ్రహం వరకు ఊరేగింది కదా, ఇది రూట్ పెట్టేయండి, బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ పోలీసులు అవసరం కదా, ఇది ఇట్లా అది రాసి నెక్స్ట్ 9 నెలలు గుజరాత్ కాంస్య విగ్రహంలో పూలాలంకరణ, అది దేశమంటే సాంగ్ దేశభక్తి, ఇది ఎవరు ఆలపిస్తారు.